అబద్ధం. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సార్ ఎన్ని వారాలు మాధురి గారు ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఒక్క రోజున్న చాలు మాకు, మా మార్క్ ఇంకా ఒక్క రోజు ఎప్పుడో దాటిపోయింది కదా, వారమే దాటిపోయింది. అలా అనుకునే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాము అంటే మా వాదన మేము వినిపిస్తాం. అంటే ఏం వాదన వినిపించడానికి అంటే విన్ చేయాలని అక్కడ కాదు, కప్పు కొట్టాలన్నా. ఇప్పుడు అక్కడ కొన్ని అపోహలు ఉన్నాయి. బిగ్ బాస్ ఎంత మంచి గేమ్ అన్నది అసలు ఫస్ట్ బిగ్ బాస్ గురించి ఆలోచిస్తే ఒక 10 మందో 15 మందో సరైన భోజనం లేక, సమయం తెలియక, ప్రపంచంతో కాంటాక్ట్స్ లేక, కుటుంబానికి దూరం అయిపోయి అనారోగ్యాలు వస్తాయని తెలిసి కూడా, అంటే ఒక దగ్గర ఉండటం వల్ల వాతావరణం మారటం వల్ల, నీరు మారటం వల్ల, భోజనాలు తక్కువ అవటం వల్ల, భోజనాలు తక్కువ లిమిటెడ్ గా ఉంటుంది. అదంతా చాలా లిమిటెడ్. ఇవన్నీ ఉండటం వల్ల చెప్పారండి, ఇవన్నీ మీకు మాకు చెప్పలేదు. చాలా ఉంటాయి అక్కడ సమస్యలని చెప్పలే, మాకేం చెప్పలే. ఒక రకంగా డిప్రెషన్ లోకి పోతాం. ఆ డిప్రెషన్ నుంచి లాజిక్స్ ప్లే చేస్తూ గేమ్ ఆడాలి, టాస్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ అక్కడ ఉండటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక మనిషి సోషలైజేషన్ అవుతాడు, సామాజికీకరణ పొందటం జరుగుతుంది. అంటే మన సమాజంలో మనం ఎలా మాట్లాడినా, ఎలా ఉన్నా పట్టించుకునేవాడు ఉంటాడు, పట్టించుకోని వాడు కూడా ఉంటాడు. బిగ్ బాస్ హౌస్ లో అలా కాదు. కొన్ని పద్ధతులు ఉంటాయి, విధానాలు ఉంటాయి. వాటికి మనం బైండ్ అవుతూ మనం గేమ్ ఆడాలి. సో దానికి పడగలటం చాలా కష్టం. కానీ దాని మీద కొన్ని అపోహలు కూడా రకరకాలుగా. మాధురి గారిని మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కదా, మీకు అనిపించింది ఆవిడ ఎంత తట్టుకుంటూ ఉండగలరు? కొద్దిగా ఎమోషనల్ గా ఉంటారు ఆవిడ. గతంలో కూడా మనం చూసాం, మీ అంశం వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆవిడ చనిపోవడానికే సిద్ధపడిన వ్యక్తి. అంత ఎమోషనల్ గా ఉన్నాడు. ఒకసారిగా ఎక్కడికో తీసుకెళ్లి ఏదో హ్యాపీగా తిరిగి ఒక పౌరాన్ని తీసుకొచ్చి ఆ పంజరంలో బంధించినట్టు బంధిస్తే ఆవిడ ఉండగలరని ఫీల్ అయ్యారా? ఇన్ఫాక్ట్ తన బిహేవియర్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆలోచన తీరుకు చాలా కష్టం. అదే అంటున్నాను, ఉండటం చాలా. మరి ఎందుకు రిస్క్ చేశారు మీరు? చెప్తున్నాను కదా. సరే ట్రైల్ వేద్దాం. ఎంత తప్పే ఉంది చూద్దాం. మన వాదన మనం వినిపిద్ది. ఇప్పుడు మేము గెలుపు కోసం అట్ల కోసం వెళ్ళటం లేదు. మనం వెళ్ళామంటే ఒక మార్కు, మాధురి ఇలా వెళ్ళింది, ఇలా చెప్పి బయటకు వచ్చేసింది, అంతే. ఆ రకంగా మేము వెళ్ళామే తప్ప ఇందులో ఏదో ఆఖరి వరకు ఉండిపోతాం, టాప్ 5 లో వెళ్ళిపోతాం. టాప్ 5 లో ఉండరా చెప్పలేము. ప్రజల నిర్ణయం. మనం ఇందులో ఎలా ఉంది టాప్ 5 వరకు ప్రజాస్పందన చూడాలి. మరి నామినేషన్స్ పడితే ఓటింగ్ ఎలా వస్తుందో చూడాలి. దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఏదైనా. ఇప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది? రమ్య ఎందుకు వెళ్ళిపోతారు ఈ రోజు అని చెప్పారు. ఈ రోజు సాయంత్రం వస్తుంది ప్రోగ్రామ్. ఆల్రెడీ న్యూస్ లో స్ప్రెడ్ అయింది కూడా. రమ్య తెలియదండి, చూడాలి. ఓకే, మీకు పోనీ